హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనము చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే, చంక ఉంది కదండి, దానికి 1 ఇంచ్ కిందికి ఈ విధంగా టేప్ పెడితే ఒక వైపు అనేది మనకి వస్తుంది. టేప్ను ఈ విధంగా ఫోల్డ్ చేస్తే అప్పుడు మొత్తం చెస్ట్ రౌండ్ అనేది మనకి వస్తుందండి. ఈ విధంగా చెస్ట్ లూజు ఈ మెజర్మెంట్ బ్లౌజ్కు 44 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని భుజం ఎంత ఉందో చూసుకోండి. ఈ విధంగా మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని భుజం ఎంత ఉందో చూసుకోవాలండి. చూడండి, నాకు ఇక్కడైతే 2.25 ఇంచ్ అయితే ఉంది. దానికి ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచ్ నెక్ వైపు కావాలి, అలాగే 1/2 ఇంచ్ వచ్చేసి స్లీవ్స్ జాయిన్ చేయడం కోసం కావాలండి. ఈ విధంగా మొత్తం మార్క్ వేసేసుకోండి. ఇక్కడ మొత్తం వచ్చేసి నాకు 6 ఇంచులు అయితే ఉందండి. ఈ విధంగా 6 ఇంచుకి మార్క్ వేసేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నడుము లూజు కాకుండా టక్స్ కోసం 1 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడ ఈ విధంగా బ్లౌజును పెట్టేసేసేయండి. మెజర్మెంట్ బ్లౌజును పెట్టి చంక దగ్గర మార్క్ వేసేసేయండి. దానికి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్కి పైకి మార్క్ వేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనము చంక డౌన్ అనేది తెలుసుకోవచ్చండి మెజర్మెంట్ బ్లౌజ్ ద్వారా. పైనుంచి ఎంత ఉందో చూడండి. ఇప్పుడు చంక డౌన్ 7.25 అనేది ఉందండి. ఈ విధంగా మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని చంక పొడవు ఎంత పెట్టారో మనము తెలుసుకోవచ్చండి. మీరు కూడా మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇదే విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది. మనకి మెడ వెడల్పు వచ్చేసి ఎవరికైనా 2.5 అయితే సరిపోతుందండి. తర్వాత భుజమే మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని మనము ఈ విధంగా మార్క్ వేసుకోవచ్చు. ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్ లేకపోతే కనుక అప్పుడు భుజం వచ్చేసి 3-3.5కు మార్క్ వేసుకోవచ్చండి. ఇక్కడ కొంతమంది వచ్చేసి ఏం చేస్తారంటే, భుజం అనేది తక్కువగా ఇష్టపడతారు, కొందరు ఎక్కువ అనేది ఇష్టపడతారు. ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ మన దగ్గరే ఉంటే కనుక మెడ వెడల్పు అలాగే భుజము మార్క్ వేసేసుకోండి. అలాగే చంక డౌన్ కూడా ఈ విధంగా మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని తెలుసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మార్క్ వేసేసుకుంటే మనకి అన్ని కొలతలు కరెక్ట్గా వస్తాయండి. పెద్ద సైజు వాళ్ళకు ఎటువంటి తప్పు అనేది జరగదు. ఇక్కడ చంక కర్వ్ వచ్చేసి నేను 1.5 ఇంచుకి మార్క్ వేసి ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చానండి. చూడండి, ఒకసారి మనము చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా చంక కరెక్ట్గా ఉందా లేదా అనేసి చంక తర్వాత మనం పెట్టిన చెస్ట్ లూజు 11 ఇంచుకి మార్క్ వేసాం కదా, అక్కడ చెస్ట్ లూజు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఈ విధంగా మార్క్ వేసేసేయండి. ఇలా మనం మార్క్ వేసుకుంటే కనుక ఎటువంటి తప్పు జరగదండి పెద్ద సైజు వాళ్ళకి. నెక్ కూడా చూడండి, నేను 3.5 ఇంచుకి మార్క్ వేసేసానండి విడత్ వచ్చేసి. ఎందుకంటే వీళ్ళు డీప్ అనేది ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నెక్ కొంచెము క్లోజ్ ఉంటే కనుక ఇష్టపడరండి. డీప్గా పెడితేనే వాళ్ళకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఈ విధంగా 3.5 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇలా స్కేల్తో లైన్ వేసేసి షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా మొత్తం అంతా మనము కట్ చేసేసుకుందామండి. నేను ఒకేసారి 2 లైనింగ్లో కట్ చేస్తున్నానండి. ఈ విధంగా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.